హాయ్ నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ వచ్చే ఎన్నికల్లో ఈసారి ముఖ్యమంత్రి పీఠం మీద ఏ పార్టీ అభ్యర్థిని కూర్చోబెట్టబోతున్నారు, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు మన యోయో టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. అందులో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి వచ్చాం. నంద్యాల ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరిని సీఎం చేయబోతున్నారు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరికొద్ది రోజుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే మీరందరూ బాగుంటారు, మీ రాష్ట్రం బాగుంటుంది? సార్ మాకన్నా ఇప్పుడు బాగుంది తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు వస్తే ఇంకా బాగుంటుంది. మాకు మా పనులు జరుగుతాయి. అంతా చూస్తున్నాడు అందరికీ, బీద ప్రజలకి వాళ్ళకి వీళ్ళకు. మనకు అది వస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడే ఇక్కడ పరిపాలిస్తున్నాడు. ఇక్కడ ప్రస్తుతానికి సీఎం కూడా చంద్రబాబు నాయుడే. ఈ 5 సంవత్సరాలు ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగింది, ఆయన పరిపాలన ఎలా ఉంది, మీకు ఎంతవరకు నచ్చింది? బాగా నచ్చింది, బాగుంది. ఏం నచ్చింది? పరిపాలన, అభివృద్ధి. అభివృద్ధి ఏం జరిగింది? అభివృద్ధి బాగా జరుగుతుంది. అంతా మాకు చూసే బుద్ధి, మా కళ్ళతో చూస్తున్నాం, బాగుంది. చాలా సరే, చంద్రబాబు నాయుడు అభివృద్ధి వరకే బాగుందని అంటున్నారు. ఆయన పెట్టిన పథకాలు మీకు ఏమైనా అందినాయా? వచ్చినాయి సార్, వచ్చినాయి. మాకు మేము కోడలికి పెట్టింటిమి, అది 50,000 అని, అది వచ్చింది. ఇంకా మాకు పింఛన్లు వస్తున్నాయి, ఇంకా రేషన్ కార్డులు అవి ఇవి వస్తున్నాయి. దేవుని దాని. మీకు ఈ పథకాల్లో మీకు బాగా నచ్చిన పథకం ఏంటిది సార్? పథకం అంటే అన్ని పథకాలు బాగున్నాయి సార్, బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అన్నిట్లలో మీకు 3 పథకాలు అందుతున్నాయి. గ్యారంటీ. టోటల్గా చంద్రబాబు నాయుడు పనితీరు బాగుంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. ఈ రాష్ట్రాన్ని సింగపూర్ సిటీలా చేస్తానంటున్నాడు. ఆ దిశలో వెళ్తుంది అనుకుంటారా? వస్తుంది సార్, అతను వస్తే చేస్తాడు, గ్యారంటీ. ఆల్రెడీ వచ్చాడు కదా, 5 సంవత్సరాలు చేస్తున్నాడు కదా, నమ్మకం ఉంది బాగా చేస్తాడని. అంటే ఈ 5 సంవత్సరాల్లో చేయండి, ఇంకా చేస్తారని నమ్మకం ఎలా ఉంది? ఉంది సార్, మనిషికి ఉంది నమ్మకం. అట్టా ఏ నమ్మకంతో చెప్తున్నారు? నేను పార్టీ గురించి ఏంలే, పార్టీ గురించి నాకు కూడా అవసరం లేదు. అవసరం మిమ్మల్ని తీసుకుంటున్నాను. మనకు జరిగేది, మనకు ప్రభుత్వం బాగుండాలా, ఎవరు బాగా చేస్తారో వాళ్ళకే మా ఓట్లు ఇస్తాం, అంతే. అంటే ఇప్పటివరకు నీకు నచ్చిన వ్యక్తి ఎవరు, నచ్చిన సీఎం ఎవరు? సీఎం సార్ ఇప్పుడు కన్నా ఇప్పుడు చంద్రబాబుడే ఉన్నాడు, మళ్ళీ ఆయన కావాలంటున్నావు? ఇంకా అంతే సార్. సరే అన్న, మరి ఆయన కావాలంటున్నావు, ఓకే. ఆయన ఒక అమరావతికి అంకితం అయిపోయాడు, రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటలేదంటూ కొన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి. దానికి నువ్వేమంటావు? సార్ ఇవన్నీ వాళ్ళు చెప్పేది మామూలే సార్, చేసేది చేస్తున్నాడు. పైన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ఇయ్యకుండా కొట్లాడి చేస్తున్నాడు పనులు, దేవుని దయతో ఇప్పటికీ బాగుంది. ఇంకా చేయకపోతే మళ్ళీ ఏమవుతో తెలియదు. ప్రత్యేక హోదా విషయంలో ఇక్కడున్న నియోజకవర్గ ప్రజలే కావచ్చు, ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ప్రత్యేక హోదా వస్తే అందరు బతుకులు బాగుంటాయి అని అంటున్నారు. మరి ప్రత్యేక హోదా తీసుకొచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు విఫలమైందని అనుకోవచ్చా? తెస్తాడని నమ్మకం ఉందా? ఉంది సార్, చెప్తాను కదా, నమ్మకం ఉంది, చేస్తాడు పక్కా, గ్యారంటీ. మరి ఒకవైపు జగన్, ఒకవైపు జనసేన, కాంగ్రెస్, ఈ 3 పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలన్నీ తట్టుకొని ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా? అవుతాడు సార్, గ్యారంటీ అవుతాడు. ఇవన్నీ మామూలే సార్, వస్తుంటారు వాళ్ళు, మామూలేది. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కదా, ఆయన పరిపాలన బాగుందని చెప్పి జగన్ని ముఖ్యమంత్రి చేసే అవకాశాలు లేవంటారా? సార్ ఉండే సార్, కానీ అవి మారిపోయినాయి. ఒక పొద్దు ఉండే అంటే వాళ్ళ నాయన ఉండే ఆ టైంలో, అంతా తెలుసు వాళ్ళ నాయనకు, అంత లేదు. ఇప్పుడు దేవుని దయతో ఇతను ఉన్నాడు, చేస్తున్నాడు. అతను ఉండే ఆ కథ వేరేది మళ్ళీ వైఎస్. సరే, నంద్యాల ఈ నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చెందింది? బాగా జరిగిందా? బాగా డెవలప్మెంట్ అయిందా? అయింది సార్. ఎవరి హయాంలో అయింది? ఇప్పుడు బాగా అయింది హయాంలో చంద్రబాబు. సరే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మీకు అందరికీ అందుబాటులో ఉంటాడా? పనితీరు ఎలా ఉంది? పనితీరు బాగుంది సార్, అందరికి అందుబాటులో ఉన్నాడు సార్, అందరికి అందుబాటులో ఉన్నాడు. ఈసారి నువ్వు మద్దతు ఇస్తే, నువ్వు ఓటే కనుక వేస్తే ఎవరికి వేస్తావు, ఎవరిని గెలిపించాలనుకుంటావు? సార్ మాకు ఇప్పుడన్నా బాగా జరుగుతుంది, ఇంకా బాబుకే వేస్తాం మేము, ఖచ్చితంగా, గ్యారంటీ, పక్కా. కావాలంటే ఇది చూపిస్తాము, లేదంటే ఇది నరికేస్తాము. ఏలు ఎందుకన్నా బాగుండాలా, ఆ ఏలే కదా వచ్చేది ఆడ, అదే గ్యారంటీ. వేయకపోతే ఏళ్ళు నరుక్కుంటా అంటావు? గ్యారంటీ. అంత నమ్మకం, అంత కసేందుకు ఉంది, ప్రేమ ఉంది, మనకు పనులు జరుగుతున్నాయి, మనకు అభివృద్ధి జరుగుతుంది, అట్టా సార్. ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి 2019 మరికొద్ది రోజుల్లో. ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, మీ అభిప్రాయం ఏంటి? జగన్. ఎందుకు జగన్ కావాలనుకుంటున్నారు?
స్టడీస్ వాళ్ళకు కేటగిరీస్ ఏం చూడకుండా అందరికీ స్టడీస్కి మనీ ఇచ్చి బాగా హెల్ప్ చేస్తాడు. అందుకే పింఛన్లకు ఓల్డ్ పీపుల్స్కి అందరికి బాగా హెల్ప్ చేసి అందరికి. జగన్ వస్తే మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారు, అంతేనా మీ అభిప్రాయం? అంతే. ఈసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ వచ్చే ఎలక్షన్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్ జగన్. ఎందుకు జగన్ కావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు? స్టూడెంట్స్ బాగా హెల్ప్ చేస్తాడు, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఏపీ. సరే, సీఎంగా 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఇక్కడ పరిపాలిస్తున్నాడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. తన అభివృద్ధి పనులు చాలా బాగున్నాయని వాళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు. మీకు ఆ అభివృద్ధి పనులు కానీ ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కానీ మీకు ఏమైనా అందాయా? తన పరిపాలన ఎలా ఉంది? జస్ట్ చెప్తున్నాడు కానీ జాబ్స్ ఇస్తా అని తనేమి ఇవ్వట్లేదు. దానివల్ల మామూలుగా చదువుకునే వాళ్ళకి కూడా స్కాలర్షిప్ కూడా ఇస్తున్నాడు, జాబ్స్ ఇవ్వట్లేదు. ఈ 5 ఇయర్స్లో ఎలా ఉంది తన అభివృద్ధి, ఎలా ఉంది? అమరావతి ఇక్కడ రాష్ట్రానికి ఒక క్యాపిటల్ సిటీ అంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి దిశలో వెళ్తుంది, వరల్డ్లో నెంబర్ 1 చేస్తాను అంటున్నాడు. మీకు ఎలా కనబడుతుంది ఇక్కడ? అమరావతిని చేస్తా అంటున్నాడు కానీ అక్కడ అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు కదా, అదంతా కల్టివేటెడ్ ల్యాండ్ పొల్యూట్ అయిపోతుంది కదా, దానివల్ల ఏం లాభం వస్తుంది? ఏం రాదు. సరే మేడం, ఇప్పుడు జగన్ రావాలంటున్నాడు. జగన్ వస్తే మీకు మంచి జరుగుతుందని ఏ నమ్మకంతో చెప్తున్నారు? అంటే వాళ్ళ ఫాదర్ హెల్ప్ చేసినారు కదా స్టూడెంట్స్కి, దాన్ని బట్టి చెప్తున్నా. జగన్ నవరత్నాలు అంటూ కొన్ని పథకాలు తీసుకొస్తున్నాడు. ఆ నవరత్నాల పథకాలు బాగున్నాయా, అమలు అవుతాయా? మేబీ అమలు కావచ్చు, చెప్పాలని. ఈ నంద్యాల నియోజకవర్గం ఇక్కడున్న ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఈ నంద్యాల కాన్స్టిట్యున్సీ ఎంతవరకు అభివృద్ధి చెందిందా లేదా? చెందింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారా? ఉంటారా? సరే, ఒక లాస్ట్ చివరి క్వశ్చన్, మీరు సీఎంగా ఎవరికి మద్దతు ఇస్తారు? వైఎస్ఆర్ జగన్. మరి కొద్ది రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? నీ అభిప్రాయం ఏంటి? అది టీడీపీ వస్తే బాగా ఉంటుందండి. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? ఇప్పుడు ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ స్టూడెంట్ సీఎం సార్ చంద్రబాబు నాయుడు సార్, చాలా మోస్ట్ సీనియర్ స్టూడెంట్స్ కాబట్టి దాని గురించి వాడు ఎట్లా చేయాలో మనకు తెలుస్తుంది. దానికోసమే టీడీపీ చంద్రబాబు సీఎం ఉంటేనే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇక్కడ 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు పని చేస్తున్నాడు. ఇక్కడ ఎలా ఉంది ఆయన పనితీరు? 5 సంవత్సరాల్లో మీకు ఎలా అనిపించింది? బాగానే కనిపిస్తుంది సార్ నాకు. ఏం బాగుంది, మీకేం నచ్చింది? ఎందుకంటే మన నంద్యాలలో బై ఎలక్షన్స్ వచ్చినాయి, మాకు నంద్యాల చాలా డెవలప్మెంట్ ఏమైంది సార్. ఏం డెవలప్మెంట్ కనబడింది? గత పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా? ఈ 5 ఇయర్స్ బాగుందా? ఈ 5 ఇయర్స్ బాగుంది సార్. 5 ఇయర్స్ బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు మాది రోడ్ లేదు సార్. 10 సంవత్సరాలు ఇక్కడ బతుకుతున్నాను నేను. ఈ ముందు రోడ్ లేదు, అంత పెద్ద రోడ్డు కూడా లేదు. మా ఎమ్మెల్యే సార్ వచ్చి మాకు ఇలా పిచ్చి మాకు కూర్చోబెట్టినారు, బాగానే ఉంది సార్. మాకు బాగానే ఉంది. సరే, చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలు మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏమైనా అందినాయా? ఇప్పుడు దాకా మాకు ఏం అందలేదు సార్. మేము ఇప్పుడు దాకా ఏం కూడా పెట్టలేదు, మేము మాకు అందలేదు కూడా సార్. మరి ఏ పథకాలు మీకు అందలేదు అంటున్నారు? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది అంటున్నారు, ఎలా చెప్తున్నారు మీరు? మేము పెట్టలేదు కదా సార్. మేము దానికి మా అమ్మకి ఇంకా పింఛన్ కూడా లేదు మా దాంట్లో, ఇంకా మాకు ఇంకా వేసుకోలేదు కాబట్టి మాకు జరుగుతుంది. మా డెలివరీ ఉంది నా భార్య, అది అప్పుడు చూసుకుందాం సార్ అని. సరే, ఈసారి జనసేన, జగన్, వైఎస్ఆర్సీపీ, ఒకవైపు కాంగ్రెస్, టీడీపీ ఇవన్నీ పోటీని తట్టుకొని చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా? మీ నమ్మకం ఉందా? నమ్మకం కన్ఫామ్ అవుతుంది సీఎం. ఖచ్చితంగా. సరే, ఈ నంద్యాల నియోజకవర్గం కనుక చూసుకుంటే గత పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా? ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిందా నంద్యాల? ఇంకేం కావాలి మీకు? ఈ 5 సంవత్సరాలు బాగా జరిగింది అభివృద్ధి. ఈ కర్నూలు జిల్లా కావాలా మాకు? నంద్యాల జిల్లా కావాలా? జిల్లా కావాలా, ఇంకా బాగుంటుంది. డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ బాగుంది సార్, చాలా బాగుంది డెవలప్మెంట్. ఎందుకంటే బై ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మొత్తం రోడ్ కటింగ్స్ అయిపోయినాయి, పెద్ద రోడ్లు వచ్చినాయి. నంద్యాల జిల్లా ఇంకా టాప్ ఉంటుంది. ఇక్కడ నంద్యాల నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే? బ్రహ్మానంద రెడ్డి పనితీరు ఎలా ఉంది? మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు అతను? అందుబాటులో ఉంటారు, ఎప్పుడు అందుబాటులో ఉంటారు సార్. ఈసారి నంద్యాలలో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి కావాలా, సీఎం చంద్రబాబు ఆడ కావాలా? ఖచ్చితంగా. నేను టీడీపీకి మద్దతు ఇస్తాను సార్. పక్కా. హాయ్ బ్రదర్, ఏం పేరు మీ పేరు? మా సుధాకర్. సుధాకర్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా ఉంది? మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి కొద్ది రోజుల్లో. ఈసారి ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నాను? యాక్చువల్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, జగన్ ఉన్నారు కాబట్టి ఓట్లన్నీ చిల్లిపోతాయి. అప్పుడు ఎవరు వచ్చేది చెప్పలేము. నువ్వు ఎవరు వస్తుంది అనుకుంటున్నావు? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? యాక్చువల్లీ సార్ జగన్ వస్తానని అందరూ అనుకుంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? జగన్ వస్తాడు అనుకుంటున్నాను. జగనే రావాలనుకుంటున్నావు. ఎందుకు జగన్ రావాలనుకుంటున్నావు? ఏం నచ్చింది నీకు జగన్లో?
ఇప్పుడు అమరావతి చేస్తానని అన్నాడు, చంద్రబాబు చేస్తానన్నది జగన్కి ఎవరు ఓట్లు వేయలేదు. కానీ 5 ఏళ్ళైనా ఇంతవరకు ఏం డెవలప్ లేదు, ఏం చేయలేదు. అది అట్టుండే రోడ్లు వేసింటే ఆ రోడ్లు కానీ పగిలిపోయినా చూసినారు మీరు కానీ. దాన్ని బట్టి ఈసారి జగన్ రావాలని అందరూ అనుకుంటున్నారు. అంటే ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు ఏం నచ్చలేదంటారా మీరు? నచ్చలేదని అన్నాను, బాగుంది కానీ పూర్తిగా బాగాలేదు అనండి, డెవలప్మెంట్ చేయాలి ఇంకా. సరే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడు. తను ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టాడు. మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఏమైనా పథకాలు అందాయా? మీకేమైనా వచ్చిందా? ఇంకా పథకాలు అంటే చైర్స్ అందింది అంతే, మాకంటే ఇంకా చైర్స్ ఒక్కటే, అంత గురించి ఏముండదు. నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ అయిపోయింది. నీకు ఉద్యోగం గురించి ఏమైనా అప్లై చేసుకున్నావా? ఉద్యోగాలు ఎట్లుంది పరిస్థితి? ఉద్యోగాలు అంటే అప్పుడు ఇంటికి ఉద్యోగం అని చెప్పారు, ఉద్యోగాలే ఇవ్వలేదు. అప్పుడు ఎలక్షన్ ముందు చెప్పినారు కదా ఇంటికి ఉద్యోగం అని, కానీ ఒక్కొక్కరికి ఉద్యోగం వదలలేదు. ఎలక్షన్ ముందర కాబట్టి వదిలినారు. కానిస్టేబుల్ ఇవి పంచాయతీ అవి వదిలినారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని మాత్రమే పథకాలు ప్రవేశపెడుతున్నారు, ఉద్యోగాలు ప్రవేశపెడుతున్నారు అంతే అంటారు మీరు? అంతే. అంటే ఎందుకు ఈ ఎలక్షన్స్ వస్తున్నాయని కానీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇంకా గెలిచాలి కదా ఎలక్షన్ మూమెంట్ అంతే. అంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా అనిపించింది? చేసినాడు, చేయాలని చెప్పకూడదు, చేసినాడు కానీ ఇంకా చేసేడు దండగా ఉంది. చంద్రబాబు నాయుడు చేసినట్టున్నావు, జగన్ రావాలంటున్నావు. ఎందుకు జగన్ కావాలనుకుంటున్నావు? చూడాలి కదా ఒకసారి. అంటే చంద్రబాబు నాయుడు కన్నా బాగా చేస్తాడని అనుకుంటున్నావు నువ్వు? మేబీ చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళని ఒకసారి చూడాలా. ఆయన డెవలప్ చేస్తే ఆయనకు, లేదంటే ఇప్పుడు ప్రతి మనిషిని చూడాలి కదా ఒకసారి అన్న. సరే, నంద్యాల నియోజకవర్గానికి చెందిన వ్యక్తివి నువ్వు. ఈ నంద్యాల నియోజకవర్గం గత పాలకులు అంటే గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి బాగుందా? ఈ 5 ఇయర్స్లో నంద్యాల అభివృద్ధి చెందిందా? భూమనాగిరెడ్డి ఉండే ఎమ్మెల్యేగా, ఆయన హామీ ఇచ్చినందుకు లేరు, హఠాత్ మనం చెందినందుకు ఇంకా రోడ్లు వెడల్పు అవన్నీ బాగానే చేసినారు. ఇప్పుడు వాళ్ళ కొడుకు వచ్చాడు కదా, ఆయన ఏం చేయలేదు. మధ్యంతర ఎన్నికలు ఏం చేస్తాడు? ఏం జరగలేదు. ఇంకా నెక్స్ట్ సారి ఏమన్నా గెలిస్తే. అంటే ఈ నంద్యాల ఇంకెంతవరకు డెవలప్ చెందాలి? ఇంకా ఇంకేమున్నాయి ఇక్కడ? బ్యాలెన్స్ వర్క్స్ ఏమున్నాయి? బ్యాలెన్స్ ఏం లేదు కానీ ఇంకా రోడ్ల వెడల్పు కొంచెం ఉంది, బంగారంగళ్ళు అదంతా రోడ్ల వెడల్పు ఉంది. ఇంకా బ్రిడ్జి శాంక్షన్ అయినా అవి ఏం పనులు నిదానంగా జరుగుతున్నాయి. ఆ పనులు అయితే బాగుంటుంది. ఇంకా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అందరికి అందుబాటులో ఉంటాడా? ఎప్పుడు ప్రజల్లో ఉంటాడా? ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు. సరే, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది, నువ్వు ఎవరికి మద్దతు ఇస్తావు? ఈయన సీఎం అయితే బాగుంటుందని నువ్వు ఎవరికి మద్దతు? నేను ఒక్కరిని మద్దతు ఇస్తే గెలిచారు. నీ అభిప్రాయం అడుగుతున్నాను బ్రదర్, నీ అభిప్రాయం అడుగుతున్నాను. చంద్రబాబుకి వేస్తాను, నేను ఒక్కనేస్తే ఎవరు గెలిచారు కదా. అంటే నువ్వు ఎవరైతే సీఎం బాగుంటుంది అనుకుంటున్నావు? జగన్ అయితే పక్కా. అంటే ఈసారి ఎవరు రావాలనుకుంటున్నావు? జగన్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.